destination already. Just to give you a little bit of a data, ఆ రోజుల్లో యావరేజ్ డైలీ ఇక్కడికి ఎంతమంది వచ్చేవారు అంటే 35 మంది. నేను మిస్ కాలేదు నెంబరు 35. సండేస్లో ద నెంబర్ గోసప్. ఎంతమంది వచ్చేవారంటే సో ఇట్లాంటి గడియలు వస్తాయని మాకు ముందుగానే ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మాకు అర్థమైంది. 2012-13 నుండే వేరే చోట ఏమన్నా ఇంకాస్త పెద్ద దేవస్థానం కడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము మా సెర్చ్ను ప్రారంభించాం. ఆ సమయంలో we have come across one very pious organization, Sri Krishna Goseva Mandal అన్న ఒక ఆర్గనైజేషను ఈ నార్సింగి కోకాపేటలో ఒక అతిపెద్ద గోశాలను వాళ్ళు రన్ చేస్తున్నారు. ఆల్రెడీ 2000 cows they are maintaining very nicely every day. సో మేము వారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా మాకు ఒక ఆలోచన ఉంది. ఇనిషియల్గా వారు మాకేం చేశారు అంటే ఆల్మోస్ట్ ఒక 2 acres దాకా ఈ అక్షయ పాత్ర 5 రూపాయల మీల్స్కి కిచెన్ కట్టుకోవడానికి వారు మాకు అది అలాట్ చేశారన్నమాట. సో అక్కడ కిచెన్స్ అనేవి దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా వచ్చి ఎంతోమందికి అన్నదానం అనేది జరుగుతూ ఉందన్నమాట. దెన్ లేటర్ ఆన్ మేము ఇది కూడా చెప్పాం, ఇక్కడ మాకేమన్నా కొద్దిగా ఇక్కడ స్థానం కల్పిస్తే ఒక భవ్యమైన బిగ్గెస్ట్ ఐకానిక్ డెస్టినేషన్ in the entire world we want to build in Kokapet అని చెప్పాను. And the trustees, some of them are here, they have very warmly they welcomed this idea and they have agreed to give us 6 acres of land in Kokapet. వన్స్ కంప్లీటెడ్ ఆ టవర్ అనేది లక్షలాది మంది కుటుంబాలలో వెలుగును తీసుకురాకపోతాం. లక్షలాది కుటుంబాలకు జీవితంలో ఉండే ఒక పర్పస్ ఏమిటి, లైఫ్ డెస్టినేషన్ ఏమిటి అని చెప్పబోతాం. కోట్లాది మందికి హరినామాన్ని పంచబోతోంది. ఇక్కడ 1,000 కోటి జపయజ్ఞాన్ని చేస్తున్నాం, అక్కడ కోటి జపయజ్ఞ చేయబోతాం. ఇది మాట. ఈ అక్కడికి రాబోయే అది ఆ వండర్ఫుల్ హెరిటేజ్ టవర్. ఈ హెరిటేజ్ టవర్లో మన భారతావనంలో ఉన్న 4 అతి ముఖ్యమైన క్షేత్రాలను మేము తీసుకొస్తున్నాం ఒక చోటకి. With the inspiration of Prabhupada, our Acharya, ఒక క్షేత్రం ఏమిటంటే ఆ తిరుమల క్షేత్ర నమూనా తీసుకొస్తున్నాను ఇక్కడికి. గోవింద గోవింద. రెండవది బృందావనం నుండి రాధాకృష్ణుల వారిని తీసుకొస్తున్నాను ఇక్కడికి. మూడవది అయోధ్య నుండి సీతారాం లక్ష్మణ హనుమాన్. మాయాపూర్ నుండి శ్రీ గౌరనితాయ్ కీ జై. మరి ఈ 4 క్షేత్రాల పుణ్య సమ్మేళనం ఎక్కడ జరుగుతోంది? ఒక పవిత్రమైన గోష్పాద క్షేత్ర. ఆ క్షేత్రంలో ఆవుల యొక్క పాదధూళి దశాబ్దాలుగా నడుస్తోంది. ఇట్స్ ఎ వర్జిన్ గో ల్యాండ్.
దట్స్ వై ఇట్స్ కాల్డ్ గోష్పాద క్షేత్ర. ఆ క్షేత్రంలోకి ఆ గోపాలుడు, ఆ రాధాకృష్ణుడు, రాధా గోవింద వారు దిగిరాబోతున్నారు. అదే హరికృష్ణ హెరిటేజ్ టవర్. మరి దీని వెనకాల ఉన్న ఆ ప్రముఖ భక్తులను మనం ఒక్కసారి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళ సేవలను మనం గుర్తించాలి. మొట్టమొదటిగా all our thanks goes to Shri Shyamji Guptaji. Hare Krishna. So please come on to the stage. Then one more is Suresh Ji Agarwal. Let us give a big round of applause. Then Shri Gopal Ji Soni Ji. And many other trustees and members of Sri Krishna Goseva Mandal. They have actually gone beyond, a certain limits, and very liberally they have given, this much of land. ఆ కాలంలో 2012-2013లో నేను ఈ ల్యాండ్ ఇదంతా ఆలోచిస్తూ ఉంటే కొంతమంది అన్నారు, అంత రూరల్ ఏరియాకి వెళ్ళిపోతున్నారు ఏంటి, చాలా ఫార్ అవే, అసలు అది ఎప్పుడు డెవలప్ అవుతుందో అనేసి. ఇప్పుడు కోకాపేట అంటేనే భయంగా ఉంది. అంత. సో ఇది భగవంతుడి యొక్క లీల. అక్కడ గోష్పాద క్షేత్రం ఉండడము, ఈ పెద్ద టవర్ రావడము, అక్కడే మొత్తం డెవలప్మెంట్ అంతా జరగడము, ఇదంతా భగవంతుడి యొక్క లీల. అక్కడ నుండి ఒక హరినామ సంకీర్తన ప్రభంజనం ప్రారంభం కాబోతా ఉంది. సో ప్రభుపాద్ కీ జై. I request Kaunte Prabhu, he is hands-on handling the Heritage Tower, to talk little more about these wonderful personalities here.